రాయించారు. కాబట్టి దయతో గుర్తించండి. కొంచెం ఈ పత్రికను అర్థం చేసుకోవడానికి మనం కష్టపడాలి. ఎందుకంటే చెప్పాను ముందుగా, కాలము చాలా వ్యత్యాసం ఉంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్ని మనము కొంతవరకు తెలుసుకోగలిగితే ఈ పత్రికను మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో లేఖన భాగం చదువుదాం. ఇలా రాయబడింది: యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక అన్నాడు. మొదటి వచనంలో యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు. ఈ పత్రిక రాసింది ఎవరంటే యేసుక్రీస్తు వారికి 12 మంది అపోస్తలులు ఉన్నారు. ఈ 12 మంది అపోస్తలులలో అగ్రగణ్యుడు, ముఖ్యుడు, మొదటివాడు, ఉన్నతుడైన పేతురు ఈ పత్రిక రాశారు. పేతురు గారికి మరొక పేరు, ఆయన పేరు సీమోన్. యేసు ప్రభువు ప్రత్యేకించి పేతురికి మరొక పేరు పెట్టాడు, కేఫా అని పెట్టాడు. కేఫా అంటే బండ, రాయి అని అర్థం. వాస్తవానికి కేఫా అంటే గ్రీకు పదం కాదు, అది అరామిక్ పదం. అరామిక్ భాషలో కేఫా అంటే దాని అర్థము బండ లేదా రాయి. ప్రత్యేకించి యేసు ప్రభు చేత కేఫాని పేరు మార్చబడిన వ్యక్తి పేతురు. చదివితే ఇలా రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో ఇలా రాయబడింది: మనం ప్రత్యేకించి ఈ సమయంలో పత్రిక యొక్క రచయిత గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈ పత్రికను రచించిన వారు అపోస్తలుడైన పేతురు. పేతురు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో పేతురు సహోదరుడు ఆంద్రేయ. ఈ ఆంద్రేయ, పేతురు ఒకే కుటుంబంలో ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు. వారు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు చేపలు పట్టుకునే వృత్తి కలిగిన వాడు. ఆ దినాలలో మెస్సియా కోసం ఎదురు చూస్తున్న ప్రజలు, సామాన్యమైన ప్రజలు మొదలుకొని ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేసే పరిసయ్యులు, శాస్త్రులు సైతం మెస్సియా కోసం, దేవుడు ఏర్పాటు చేసిన రాజు కోసం ఎదురు చూస్తున్న కాలం. ఆ కాలంలో బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర శిష్యుడు ఆంద్రయ. ఈ ఆంద్రయ యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఇదిగో ఈయనే దేవుని గొర్రెపిల్ల, ఈయన్ని వెంబడించండి అని చెబితే ఆ రోజున ఆంద్రయ గొర్రెపిల్ల వెంటబడ్డాడు. పేతురు సహోదరుడు ఆంద్రయ తాను మెస్సియా, యేసు ప్రభు అని ఆంద్రయ తెలుసుకున్న తర్వాత మొట్టమొదటిగా తన సహోదరుడైన పేతురుకు ఆ సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం చదివి సహకరించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. 40వ వచనం నుంచి చదువుతాం. యోహాను గారి మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ.
ఇతడు మొదట తన తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమి. మెస్సియా ఇశ్రాయేలీల రాజు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి పంపబడిన వ్యక్తి మెస్సియా. రాజు యేసు ప్రభు. మేము మెస్సియాని కనుగొన్నాం. ఆ మెస్సియా ఎవరో కాదు, నజరేయుడైన యేసే అని బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా తెలుసుకున్న ఆంద్రేయ మొదటిగా తన అన్న అయిన పేతురు దగ్గరికి వెళ్ళి సమాచారం తెలియజేశాడు. మేము మెస్సియాను కనుగొంటిమి. చదవండి. యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పేశాడు. కేఫాను మాటకు యేసు ప్రభు తన దగ్గరకు వచ్చిన సీమోనుతో పేతురుతో వారి తండ్రి పేరు చెప్పేశాడు. పేతురు, నీ తండ్రి పేరు యోహాను కుమారుడు అయిన పేతురు నువ్వు. అయితే నీ భవిష్యత్తు ఎలాగుంటుందంటే నీవు కేఫాను పడతావు అని. కేఫాను మాటకు అర్థము రాయి అని. యేసు ప్రభు తన దగ్గరకు వచ్చిన పేతురుని కేఫా అని పేరు మార్చాడు. భవిష్యత్తును ఎరిగిన వాడు యేసు ప్రభు. అంత మాత్రమే కాదు, ఆంధ్రే చెప్పిన వెంటనే పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభుని వెంటనే వెంబడించినట్లు పేతురు మనకు కనిపించడు. పేతురు యేసు ప్రభుని తన తమ్ముడు చెప్పిన వెంటనే వెంబడించలా. యేసు ప్రభుని పరిశీలిస్తూ ఉన్నాడు పేతురు. పరిశీలనలో యేసు ప్రభుని కనుగొనిన వ్యక్తి పేతురు. తమ్ముడు చెప్పాడు కదా అని వెంటబడిన వాడు కాదు. ప్రత్యేకించి లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివితే, యేసు ప్రభు సువార్త పరిచర్య సాగిస్తూ జనసమూహాలు ఆయన వెంటబడితే ఆ రోజున గలిలియ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గలిలియ సముద్రం, ఆ సముద్రంలో చేపలు పట్టుకుంటున్నాడు పేతురు. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచు ఉండగా, ఆయన గిన్నెసరేతు సరస్సు అంటే గలిలియ సముద్రము అన్నమాట, నిలిచి ఆ సరస్సు తీరమున రెండు దోణులను చూచాడు. జాలర్లు వాటిలోని దిగి తమ వలలు కడుక్కొనుచు ఉండగా ఆయన ఆ దోణిలలో గుర్తుపెట్టుకోండి, సీమోనుదైన పేతురుది ఒక దోణి కనుగొని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహానికి బోధించాడు. యేసు ప్రభు బోధ చేశాడు. పేతురు యొక్క దోణి మీద కూర్చోడు. ఆ బోధను విన్నాడు పేతురు. విన్న తర్వాత విశ్వాసం కలిగిందో లేదో మనకు నిజంగా తెలియదు. కానీ యేసు ప్రభు ప్రత్యేకించి బోధ అయిపోయిన తర్వాత పేతురుని పిలిపించుకొని, పేతురు నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమీ దొరకల. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు యొక్క మాట మీద విశ్వాసం ఉంచి, అయ్యా నా అనుభవము రాత్రంతా చేపలు పట్టింది, నా అనుభవంలో ఒక చేప కూడా పట్టుకోలేకపోయాను నేను రాత్రి.
అయితే నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కాబట్టి నీ మాటను అనుసరించి నేను వల వేస్తాను అని ధోనిను లోతుకు నడిపించి వల వేశాడు. వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ వలను బయటికి లాగడానికి శక్తి తక్కువ ఉంది పేతురు. పక్కనున్న తన తోటి వారిని పిలిపించాడు. అందరూ కలిసి ఆ వలను బయటికి లాగారు. బయటికి లాగిన తర్వాత ఆ చేపలన్నీ ఒక గుట్ట, ఒక రాశిగా పోశారు. ఆ రాశిని చూచి పేతురు ఆశ్చర్యపడిపోయాడు. రాత్రంతా నా అనుభవంలో ఒక చేపైనా పట్టుకోలేదు. ప్రభువా, నీ మాటను అనుసరించి నేను వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ దెబ్బతో పేతురు యేసు ప్రభు యొద్ద తన నిజస్థితిని మాట్లాడాడు. యేసు ప్రభు యొక్క మాటకున్న శక్తి గ్రహించిన వాడై, అయ్యా నేను పాపినండి, నన్ను విడిచి వెళ్ళిపో అని పేతురు తన నిజస్థితిని ఎరిగిన వాడై మాట్లాడుతూ ఉన్నాడు. కిందికి చదివితే 8వ వచనంలో సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడినని చెప్పాను. పేతురు యొక్క స్వభావము మనకు ఇక్కడ తెలియబరుస్తూ ఉంది. పేతురు యొక్క స్వభావం ఏంటంటే తన నిజస్థితిని తను గ్రహించేవాడై ఉన్నాడు. ఒక పాపి మారు మనసు పొందాలంటే, క్రీస్తు యేసుని అంగీకరించాలంటే మొదటిగా మనిషి తన నిజస్థితిని తాను ఎరగాలి. పేతురు దాన్ని గ్రహించిన వాడయా, నేను పాపాత్ముడైన మనుషునండి, నా దగ్గర నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు యేసు ప్రభు ప్రత్యేకించి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటా వాగ్దానం అంటే చదువు కిందికి 10వ వచనంలో అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండి ఉందువని సీమోనుతో చెప్పాను. దరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాడు. పేతురు కృష్ణ ప్రభు దగ్గరికి రావడానికి ఒక అద్భుతమైన సూచక్రియ జరిగింది. తన అనుభవము ఆ సూచక క్రియ కింద పనికి రాలేదు. పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా వల వేసి విస్తారమైన చేపలని బట్టి యేసు ప్రభు మాటకున్న శక్తిని గ్రహించిన వాడే, అయా నేను పాపాత్ముడిని, తన నిజస్థితిని ఒప్పుకొని యేసు ప్రభు ఎదుట నిలబడితే ఆయన చేస్తున్న వాగ్దానం ఏమంటున్నాడు, ఆయన మనుషులను పట్టు జాలరుగా చేస్తారు అన్నాడు. ఆ రోజు నుంచి యేసు ప్రభువుని పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించడం జరిగింది. మొదటిగా తన సహోదరుడు ఆంద్రేయ చెప్పినప్పుడు అంతగా ఆలోచన చేసిన వాడు కాదు. తర్వాత తన అనుభవంలో క్రీస్తు యేసును దగ్గరగా చూచి ఆయన మాటకున్న శక్తిని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి వల వేసి ఆయన మాట ప్రకారంగా అద్భుతం జరిగించి తన నిజస్థితి తను ఎరిగి క్రీస్తు యేసును అంగీకరించిన వాడై ఉన్నాడు పేతురు. కాబట్టి ఈ లేఖ పేతురు గారు మొదటి పత్రిక రాసే సమయానికి పేతురు ఆత్మ సంబంధంగా ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు. మనం చదువుతున్నది ప్రారంభంలో పేతురు యొక్క జీవిత విధానం. ప్రారంభంలో పేతురు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడానికి జరిగిన కార్యక్రమాన్ని మనం చదివాము ఇంతసేపు. రెండవ సమాచారం దయతో గుర్తించండి. పేతురు తాను సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించడం జరిగింది. సమస్తాన్ని విడిచిపెట్టడంలో పేతురుకు ఒక ఉద్దేశము, యేసు ప్రభువు గొప్పవారని, మెస్సియా అని, రాజు అని, ఆయన సన్నిధిలో ఆయనతో పాటు గడిపితే భౌతిక సంబంధమైన దీవెనలు వస్తాయని,
భౌతిక సంబంధంగా పేతురు యేసు ప్రభువుని వెంబడించిన వాడై ఉన్నాడు అన్నాడు. పేతురే కాదు, అపోస్తలులు యేసు ప్రభువుని వెంబడించడంలో భౌతికమైన రాజు ఈయన అనే భావనతో, రేపు రాజ్యం ఏలబోతాడు అనే భావనతో ఆయనను వెంబడించారు వారు. ప్రత్యేకించి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం, పేతురు యేసు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయము 23వ వచనం నుండి చదివితే ఇలా రాయబడింది. యేసు తన శిష్యుల్ని చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఆ మాటకు ఆశ్చర్యపోయాడు పేతురు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడా? ఒంటె సూది బెజ్జంలో దూరుట కంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టమా అని ఆలోచన చేసుకొని పేతురు ఏం చేసిందంటే యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఇప్పుడు అయ్యా, మరి ఎవరు రక్షింపబడతారు? రక్షణ పొందువారు కొద్దిమందే. అది దేవుని వలన కలుగుతుంది, అది మనుషుల వలన కలిగేది కాదు అది అని చెప్పినప్పుడు పేతురు తన స్థితిని మరలా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేం దొరుకునని ఆయన అడిగాడు. చూడండి, భౌతికంగా ఏదో కావాలనే ఉద్దేశంతో యేసు ప్రభువుని వెంబడించిన పేతురు. ప్రత్యేకించి మనం పేతురు గురించి మాట్లాడుతూ ఉన్నాం. భౌతికంగా దీవెనల కోసం యేసు ప్రభుని వెంటబడ్డాడు ఎవరు? పేతురు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఇలాగంటున్నాడు, దయతో గుర్తించండి. 28వ వచనంలో యేసు వారితో ఇట్లానే, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందునని, ఇదిగాక నిత్య జీవమును పొందునని ఆయన చెప్పాడు. అయ్యా, భౌతికమైన దానికోసం వెంబడించిన మాట వాస్తవమే. కానీ యేసు ప్రభు చెప్తుంది ఏంటంటే, నా నామము నిమిత్తము సమస్తాన్ని విడిచిపెడితే దానికి 100 రెట్లు నీకు కలుగుతుంది. ఆత్మ సంబంధమైన నిత్య జీవము మీరు స్వతంత్రించుకుంటారు. నా నామము నిమిత్తము శ్రమలు అనుభవించాలి అని యేసు ప్రభు పేతురు యొక్క అంతరంగానికి ఆపరేషన్ చేసినట్టు అయింది అనమాట. భౌతిక సంబంధమైన వాటి కోసం యేసు ప్రభువుని వెంబడిస్తున్న పేతురికి ఆత్మ సంబంధమైన వాటి కోసము యేసు ప్రభు దగ్గర ఎదురు చూడాలని యేసు ప్రభు తేటగా పేతురికి తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, దయతో గుర్తించాడు. పేతురు తన మనస్సును మార్చుకున్నవాడై, ఆత్మ సంబంధమైన సంగతుల మీద ఆలోచన కలిగిన వాడై కొద్దిసేపు ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తాడు, మరి కొద్దిసేపు శరీర సంబంధంగా ఆలోచన చేస్తాడు. తన ఆలోచనలో స్థిరత్వం లేదు. చెప్పినంతసేపు ఆ కొద్దిసేపు భక్తి జీవితం ఉంటుంది, ఆ తర్వాత మరలా యథావిధే. అలాంటి అస్థిరమైన మనస్సు పేతుడిది. క్రీస్తు ప్రభు ఏం చేశాడంటే దాన్ని సరిచేశాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు పేతుడిని తన వెంట తిప్పుకొని తన రాజ్య సువార్త ప్రకటించే బాధ్యత పేతుడికి అప్పగించాలని దేవుని చేత ఎన్నిక జరిగింది. ముందుగానే పేతురు దేవుని యొక్క ఎన్నికలో ఉన్నాడు.
చదివితే ఇలాగ మనం చదువుతాం. యోహాన్ గారు రాసిన సువార్త 17వ అధ్యాయము ప్రత్యేకించి 6వ వచనంలో, దేవుని ఎన్నికలో పేతురు ఉన్నాడు. దేవుని ఎన్నిక. యోహాన్ గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగంటూ ఉంటాడు, తండ్రి, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన ఈ మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. లోకములో నుండి దేవుడు అపోస్తలుల్ని తీసుకొని యేసు ప్రభు యొక్క ట్రైనింగ్లో నిలిపాడు. యేసు ప్రభు వారికి శిక్షణ ఇవ్వాల. ఈ శిక్షణ తీసుకునే వాళ్ళు ప్రత్యేకంగా 12 మంది మాత్రమే. ఆ 12 మందిలో ఒకడు దేవుని ఎన్నికలో ఉన్నవాడు పేతురు అన్నమాట. వాస్తవానికి దేవుని యొక్క సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే తాను చేసిన సంకల్పము మనుషులకు వివరించి, మనుషులకు దాన్ని తెలియజేసి, విన్నవారు ఆత్మ సంబంధంగా రక్షణ పొందడానికి నమ్మకమైన సాక్షుల్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. ఆ నమ్మకమైన సాక్షులు అపోస్తలుడు. ఈ అపోస్తలుల్లో ఒకడు పేతురు. అంటే పేతురు దేవుని ఎన్నికలో ఉన్నవాడు. అపోస్తలుడు యేసుప్రభు యొక్క మరణానికి, సమాధికి, పునరుత్థానానికి సాక్షులై ఉన్నారన్నమాట. లోకానికి రక్షణ కలగజేసే జీవపు మాటలు అపోస్తలుల యొద్ద పెట్టండి. అలాంటి వారిలో ఒకడు పేతురు. దయతో గుర్తించండి. అంటే పేతురు దేవుని ఎన్నికలో ఉన్నవాడు. గలిలయ ప్రాంతంలో చీకటి ఉంది. ఆ చీకట్లో వెలుగు ప్రకాశిస్తుందని దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త చేత రాయించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయినను వేదన పొందిన దేశమందు మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ కలిగిన దానిగా చేయుచున్నాడు అన్నమాట. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు. ఆ చీకట్లో నడుచుకుంటున్న జనులలో ఒకడు పేతురు. ఆ గలిలయ ప్రాంతం నుండి దేవుడు అపోస్తలులుగా ఉండడానికి ప్రత్యేకించి 5 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు యొక్క ఊరి పేరు బెత్సైదా వాడు పేతురు. గలిలయ ప్రాంతము చీకటి ప్రాంతం, అనాగరికులు ఉండే ప్రాంతం. యాస భాష మాట్లాడేవారు, సరిగా మాట్లాడడానికి కూడా చేతగాని వాళ్ళు. అలాంటి పేతురుని దేవుడు తన సంకల్పాన్ని వివరించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాల్లో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయడం అపోస్తలుల్ని ఏర్పాటు చేసుకోవడానికి యేసు ప్రభు ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. అయ్యా, నీ సంకల్పాన్ని వివరించడానికి నువ్వు ఎవరిని ఎన్నుకున్నావో నాకు తెలియదు, నాకు సహాయం చేయి, నేను ఎన్నుకున్న వారిని నాకు కనపరచుము అని యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడు.
కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలుని పేరు పెట్టాడు. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురును మారు పేరు పెట్టినో మొట్టమొదటి పేరు అపోస్తలుల్లో మొట్టమొదటి పేరు పేరుంది. ఎవరికి కేఫా అని పేరు పెట్టానో పేరు పెట్టిన ఆ సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ శిష్యుల పేర్లు చెప్పాడు. మొత్తం 12 మంది. అంటే దేవుని యొక్క ఎన్నికలో అపోస్తలుడైన పేతురు ఉన్నాడు. అది 2వ సమాచారం పేతురు గురించి మనం నేర్చుకుంటుంది. 3వది, పేతురు అపోస్తలుల యొక్క అధికారం పొందినవాడు. అపోస్తలులు అంటే పంపబడిన వారు. ఎవరి చేత పంపబడ్డారు? క్రీస్తు ప్రభు చేత పంపబడిన వాడు. అధికారం ఇచ్చి పంపబడ్డాడు పేతురు. యేసు ప్రభుకి పేతురికి అధికారం ఇచ్చాడు. తక్కిన అపోస్తలులకు అధికారం ఇచ్చినట్టే పేతురికి అధికారం ఇచ్చాడు. దయ్యముల మీద, రోగముల మీద, వాటిని స్వస్థపరచడానికి అధికారం పేతురుకు ఉంది ప్రత్యేకించి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో అధికారం చేత పంపబడిన వాడు సూచక్రియలను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో సూచక్రియలు అద్భుతములు మహత్కార్యములు చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నాలు అన్నమాట. ఏంటవి? సూచక్రియలు, అద్భుతాలు. సూచక్రియలు, అద్భుతాలు చేస్తున్నాడంటే అతడు అపోస్తలుడు. పేతురు మహా అద్భుతాలు చేసినవాడు. చనిపోయిన వారిని తిరిగి లేపగలిగినవాడు. రోగుల్ని స్వస్థపరిచినవాడు. అట్టి అధికారము పేతురికి ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, దైవ గుర్తించాడు. పేతురికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప అవకాశం అధికారం. నిజానికి యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిలో యేసు ప్రభు ఎవరో నిజంగా గ్రహించిన వారు కాదు వాళ్ళు, ఆ 12 మంది. కానీ దేవుడు ప్రత్యేకంగా పేతురికి యేసు ప్రభు ఎవరు అనేది తేటగా తెలియజేశాడు. యేసు ప్రభువు దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుడు ఏర్పాటు చేసిన మెస్సియా, దేవుని ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు అనే సందేశాన్ని దేవుడు మొట్టమొదటిసారిగా పేతురికి ఇచ్చాడు. తక్కిన 11 మంది అపోస్తలులు ఉన్నారు, కానీ వారికి ఆ సందేశం అనుగ్రహించమా. పేతురికి ఇచ్చాడు ప్రత్యేకించి. చదివితే ఇలా రాయబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఫిలిప్పీదైన కైసరయ ప్రాంతానికి యేసు ప్రభు శిష్యులు వచ్చి చేరుకున్నారు. యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు శిష్యులని, జనులు నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు? అయా కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారండి, కొంతమంది ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారండి, కొంతమంది ఏలియా అనుకుంటున్నారండి. సరే, జనుల పరిస్థితి పక్కన పెట్టి నన్ను వెంబడిస్తున్నా మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అందుకు పేతురు, నీవు సజీవుడవగు దేవుడు కుమారుడు అయిన 12 మంది ఉన్నారు అక్కడ, ఒక్కరు సమాధానం చెప్పలా. అయితే వారి హృదయాల్లో యేసు ప్రభువుని పలు రకాలుగా అనుకుంటున్నారు వాస్తవానికి. కానీ యేసు ప్రభువు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో, ఏ పని నిమిత్తం వచ్చాడో, ఆ కార్యక్రమాన్ని, ఆ పనిని తెలియచేసే బాధ్యత పేతురికి ఇచ్చాడు.
చదివితే ఇలాగంటూ ఉన్నాడు. పేతురు మాట్లాడుతూ 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు ఎవరు నీకు బయలుపరచలా. పరలోకమందున దేవుడు స్వయంగా యేసు ప్రభు ఎవరు అన్న సందేశాన్ని పేతురికి బయలుపరిచాడు. సిమోన్ బర్యోనా అంటే యోహాను కుమారుడు అయిన సిమోను అని దాని అర్థం. సిమోన్ బర్యోనా అంటే యోహాను కుమారుడు అయిన సిమోను, దేవుడు ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు, మనుషులో ఎవరే దీన్ని నీకు బయలుపరచలేదు. పేతురు యేసు ప్రభు యొక్క సంభాషణలో ఆతురతగా మాట్లాడేవాడు. విషయం తెలిసినా తెలియకపోయినా ప్రశ్న వచ్చిన వెంటనే సమాధానం చెప్పేవాడు ఆతురతతో. యేసు ప్రభు యొక్క సంభాషణలో పేతురు యొక్క స్థానము ప్రథమంగా ఉంటుంది. తనకు తెలిసినా తెలియకపోయినా లేచి నిలబడి సమాధానం చెప్తుంటాడు. అది తప్పో రైటో, తప్పైతే సరి చేసుకుంటాను అనే భావన, రైట్ అయితే మెప్పు పొందుతాను ఆ ఉద్దేశంతో పేతురు ఏం చేసేవాడంటే యేసు ప్రభు అడిగే ప్రతి ప్రశ్నకు తాను ముందుగా సమాధానం చెప్పేవాడు. తగిన అపోస్తులు ఎవరు సమాధానం చెప్పలా, కానీ పేతురు చెప్పాడు. దయతో గుర్తించండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు దేవుడు ఏర్పాటు చేసిన రాజు. తన విశ్వాసాన్ని ఒప్పుకున్నవాడు పేతురు. అప్పుడు యేసు ప్రభు మరొక వాగ్దానం చేశాడు పేతురికి, సిమోను బర్యోనా, నీవు ధన్యుడు, మహాభాగ్యవంతుడవి నీవు. దేవుడే ఈ సంగతి నీకు బయలుపరిచాడు కానీ మనుషులో ఎవరు దీనిని నీకు తెలియపరచలా. గుర్తుపెట్టుకో, నీవేదైతే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నీ విశ్వాసాన్ని వెల్లడిపరిచావో ఆ విశ్వాసం మీద నా సంఘాన్ని కడతాను. ఆ సంఘాన్ని కడతాను. చదివితే అక్కడ రాయబడింది 18వ వచనంలో, మరియు నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. చూడండి 16-18 దయతో గుర్తించండి. నేడు సంఘాలు భూమి మీద అనేకం ఉన్నాయి, కానీ పేతురు యొక్క విశ్వాసం మీద కట్టబడ్డాయా లేవా అనేది అనుమానం. ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు సంఘంలో ప్రవేశించాలంటే పేతురు వ్యక్తపరిచిన ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచాల. నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువి, దేవుడు అభిషేకించి పంపించిన రాజు అయ్యా, నీవు మమ్మల్ని ఏలికవుడు అని పేతురు సమాధానం చెప్పాడు. నేడు ఒకరు కృష్ణ ప్రభు సంఘంలోనికి దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఈ విశ్వాసం అవసరం. కానీ మనుషులు పలు రకాల విశ్వాసాలతో యేసు ప్రభుని నమ్ముకొని నీళ్ళలో మునిగిటారు. అలాంటి విశ్వాసము కృష్ణ ప్రభు సంఘంలో చెల్లదు. దేవుని రాజ్యంలో పేతురు ఏ విశ్వాసాన్ని అయితే వ్యక్తపరిచాడో ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడే కృష్ణ ప్రభు సంఘంలో ఉంటావు, లేకపోతే ఉంటావు. అయ్యా నువ్వు ఏలిక వంటి నేను గ్రహించానండి, అవునా, కరెక్టే, నేను ఏలికనే. అయితే ఈ విషయము నేను శిలువ మీద చనిపోయేంత వరకు ఎవరికి చెప్పద్దండి. శిలువ మీద చనిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యాన్ని వెళ్తాడు. అంతవరకు నేను క్రీస్తునని ఎవరికి చెప్పకండి అని అపోస్తలునికి ఆజ్ఞాపించాడు యేసు ప్రభు. ఆ సమయంలో పేతురికి యేసు ప్రభు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన అధికారం ఉంది. చదివితే 19వ వచనంలో ఇలాగంటూ ఉన్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, బాపుడితో పెట్టుకోండి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడదు.
చెప్పబడుతుంది. భూలోకమందు దేని విప్పుదువో, భూలోకమందు దేన్నైతే విప్పుతావో అది అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు పేతురుకు అనుగ్రహింపబడ్డాయి. తక్కిన 11 మందికి కాదు దైవం గుర్తించండి. పేతురు దేవుని రాజ్యాన్ని ఓపెన్ చేసే తాళపు చెవులు కలిగిన వాడు. పేతురు యొక్క ప్రసంగం చేత దేవుని రాజ్యం ప్రారంభించబడుతుంది. పేతురుని దేవుని రాజ్యాన్ని రిబ్బన్ కటింగ్ చేసే అంతగా తాళపు చెవులు ఇవ్వబడ్డాడు. పేతురు ఇవ్వబడ్డాడు. దయతో గుర్తించండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. ఆకాశం నుండి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీద వ్రాలాడు. వ్రాలినప్పుడు అందరూ భాషలతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పేతురు ప్రత్యేకించి మనుషుల యొక్క అపార్థాన్ని, ఆ సమస్యను పరిష్కరించడానికి తానే ముందుగా మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం నుండి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఆ కాలమందు ఆకాశం కింద ప్రతి జనాంగం భక్తి కలిగిన వాళ్ళు యూదులు యెరూషలేములో ఉన్నారు. వారికి దేవుడి రాజ్యం గురించి ప్రకటించే బాధ్యత తాళం చెవి పేతురు చేతిలో ఉంది. ప్రత్యేకించి యేసుప్రభు ఇచ్చాడు ఆ తాళం చెవి. భూమి మీద నువ్వు ఏదైతే బంధిస్తావో అది బంధింపబడుతుంది. పరలోకమందు కూడా బంధింపబడుతుంది. భూమి మీద దేన్నైతే తెరుస్తావో అది పరలోకంలో తెరవబడుతుంది. అట్టి అధికారము పేతురుకి ఇవ్వబడింది. అయితే పేతురు అధికారం పొందిన తర్వాత ఆ అధికారం యొక్క విలువ గ్రహించిన వాడు కాదు. తాను పొందిన తాళపు చెవి యొక్క శక్తి తాను గ్రహించుకోలేదు. అతను అధికారాలు అయితే పొందాడు, కానీ ఆ అధికారానికి ఉన్న విలువ అప్పటికి ఇంకా అతనికి తెలియదు వాస్తవానికి. అంటే పేతురు కాలం గడిచే కొద్దీ ఆత్మ సంబంధమైన స్థితిలో ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ఒక దగ్గర స్థిరంగా నిలబడిన వాడు కాదు. తన లోపమును తాను గుర్తిస్తాడు, ఎదుగుతాడు, పైకి లోపాన్ని దిద్దుకుంటాడు అన్నమాట. ప్రత్యేకించి యేసు ప్రభు ఈ అధికారాలు తాళాలు ఆయనకి ఇచ్చిన తర్వాత యేసు ప్రభు మాట్లాడాడు. నేను మనుషుల చేతికి అప్పగింపబడతాను, వారు నన్ను హింసించి శిలువకేసి చంపుతారు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడితే పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభు చేయి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరం అవును కాక. అసలు దేవుని సంకల్పము దాగి ఉన్నదే క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో. ఆ మరణమును పొందకూడదని చేయబట్టుకొని మాట్లాడుతున్నాడు పేతురు. అంటే మనకి ఏమర్థమవుతుంది? పేతురు దేవుని సంకల్పాన్ని సరిగా ఎరిగిన వాడు కాదు అనేది అర్థమవుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రత్యేకించి 23వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, అయితే 21 నుంచి అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, అది బాగుంట పెట్టుకోండి. యేసు ప్రభు సామాన్యమైన ప్రజలందరూ గుంపుగా ఉన్నప్పుడు చెప్పే సందేశం వేరు.
తన శిష్యులైన వారు ఉన్నప్పుడు చెప్పే సందేశం వేరు. ఎందుకంటే దేవుని మర్మములు, దేవుని కృప ఎవరికైతే అనుగ్రహింపబడి ఉంటుందో వారికి మాత్రమే సందేశం అర్థమవుతుంది. దేవుని కృప లేనివాడు, వాక్యం మీద మనసు లేనివాడు వాక్యమును విన్నా అది అతనికి అర్థం కాదు. అటు కార్యక్రమం జరిగించేవాడు దేవుడు, దయతో గుర్తించాడు. అందుకని యేసు ప్రభు తక్కిన జనాలు ఉన్నప్పుడు మాట్లాడే సందేశం ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. తన శిష్యులు ఉన్నప్పుడు తేటగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమయ్యా ఎందుకు అంటే ఆయన అంటాడు, అట్టి మర్మములు తెలుసుకొనుట మీకు దేవుని వలన అనుగ్రహింపబడింది. వారికి అనుగ్రహింపబడాల. వారు చూచుట మట్టుకు చూస్తారు, వినుట మట్టుకు వింటారు, కానీ వారు గ్రహింపలేరు. అయితే అపోస్తలుడైన పేతురు సహితము కొంతవరకు యేసు ప్రభు యొక్క సందేశాన్ని ఇంకా గ్రహించినట్టుగా మనకు అనిపించట్లా, ఇంకా గ్రహించవా. శిలువ మరణం యొక్క ప్రాముఖ్యతను పేతురు ఎరుగని వాడై ఉన్నాడు. అయా బోధకుడివి, గొప్పవాడివి, నీవు శిలువ పడడం ఏంటి? వద్దయా, ఇది నీకు దూరమగును గాక అన్నాడు. దూరమగును గాక అనగానే యేసు ప్రభు పేతురు అని పిలుచుకోకుండా, సాతానా నా వెనుకకు పో, నీవు మనుషుల సంగతుల్ని ఆలోచిస్తున్నావే కానీ దేవుని సంగతుల్ని ఆలోచన చేయలేదు. అసలు దేవుని సంకల్పంలో క్రీస్తు శిలువ మరణం ఉందనే సమాచారము పేతురికి సరిగా అర్థం కాలేదు. అర్థమైంటే అలా మాట్లాడటం, అవునయ్యా అది నీకు జరగాల్సిందే, అది జరిగితే మాకు రక్షణ వస్తుంది, నీకు జరగాల్సిందే అనే భావన వ్యక్తపరిచేవాడు. చదువు కిందికి మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారంగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులని నీవు ఆలోచింపకయే ఉన్నావు అన్నాడు. దేవుని సంగతులు ఎరగాలి పేతురు, నువ్వు దేవుని సంగతులు ఎరగాలి. క్రీస్తు ప్రభువుగా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చింది దేనికోసమే తెలుసునా? ప్రతి మనుషుని కొరకు శిలువ అనుభవించడానికి వచ్చా, మరణం లేని వాటిని మరణం రుచి చూడడానికి వచ్చా. నా రాక యొక్క ఉద్దేశం అది. దేవుడు ఆ ఉద్దేశంతోనే నన్ను శరీరధారిగా లోకానికి పంపించాడు. అది కాదంటున్నావు, దాని సంగతి నీకు సరిగ్గా తెలియదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు అన్నాడు. యేసు ప్రభు భూమి మీద మరణం అనుభవించడానికే శరీరాన్ని ధరించాడు. ఆయన పుట్టిందే మరణించడానికి. ఆయన మరణిస్తేనే మానవ జాతి పాపములకు పరిహారం జరుగుతుంది. ఆయన నిర్దోషమైన రక్తమును బట్టి మనుషులు దేవుని ఉగ్రత నుండి తప్పింపబడతారు. అపవాది బంధకాల నుండి మనుషులు విడిపింపబడతారు ఆయన రక్తం వలన. అట్టి కార్యక్రమము దేవుడు ఏర్పాటు చేశాడు నా విషయంలో. కానీ నువ్వేమంటున్నావు, అది జరగకూడదు, అది నీకు దూరమగును కాక అంటున్నావు. మనుషుల సంగతుల్ని ఆలోచన చేసుకోవన్నావు, దేవుడి సంగతులను ఆలోచన చేయలేదు అంటున్నావు. కాబట్టి దయతో గుర్తించండి, పేతురు క్రీస్తు ప్రభు నందు తిరుగుతున్నప్పటికీ విశ్వాస విషయంలో కానీ తను మాట్లాడే ఆతురతమైన మాటల్లో కానీ స్థిరుడు కాదు. సముద్రపు అలలు ఎలాగైతే కొట్టుకుంటాయో అలా కూడా అతని విశ్వాసము
పైకి కిందికి కొనసాగుతూ ఉంది రిక్టర్ స్కేల్. పైకి కిందికి పసులాడుతూ స్త్రీడు కాదా ఇంకా. తర్వాత ప్రత్యేకించి యేసు ప్రభు ఏం చెప్పాడంటే లూకా సువార్త 22వ అధ్యాయము లూకా సువార్త 22వ అధ్యాయం 33వ వచనంలో, అయితే అతడు, బాగా గుర్తుపెట్టుకోండి, అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి, అదిగో అవునా ప్రభా, అయితే నేను కూడా నీతో పాటు చెరలోకి వస్తా, నీతో పాటు చనిపోతాను సిద్ధంగా ఉన్నానని ఆయన. నీతో పాటు చెరలోనికి పోవటకు సిద్ధంగా ఉన్నాను, నీకోసం మరణమైనా అనుభవిస్తానయా అని పేతురు మాట్లాడుతున్నాడు. పైన మాటలే, నిజానికి ఆ పరిస్థితి కళ్ళెదురుగా వచ్చేది అనుకో. ఆ సందర్భము తన ఎదుటికి వచ్చినప్పుడు మాత్రము పరిస్థితులు తన అంతరంగం మారిపోతుంది. ఏమంటున్నాడు ఇప్పుడు? గొంకుతూ ఉన్నాడు. యేసు ప్రభుని పట్టుకొని ప్రధాన యాజకుల యొద్దకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఆయనను కొడుతూ ఉంటే గేటు వెనకాల నిలబడి చూస్తూ ఉన్నాడు ఇతను పేతురు. అక్కడున్న ఒక చిన్న పాప, నీవు ఆయనతో పాటు ఉన్నావు కదా, గలిలీయుడు కదా అని. చిన్నదానా ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. సావునైనా చేస్తానని చెప్పాడు. మరి ఇప్పుడేమో పరిస్థితి కళ్ళెదుటికి రాగానే మాట మారుస్తూ ఆయన ఎవరో నాకు తెలియదని పంపుతూ ఉన్నాడు. పేతురు యొక్క నిజస్థితి మనం గ్రహించాల. ఈ పత్రిక రాయడానికంటే ముందు పేతురు యొక్క స్వభావం. అయితే ఇట్టి పరిస్థితుల్లో నుంచి తాను క్రీస్తు యేసునందు విశ్వాసాన్ని కట్టుకొని క్రీస్తు యేసులో స్థిరుడై ఎట్టి శ్రమలకైనా ఓర్చుకొని బాధలు అనుభవించి రాటుదేలిపోయాడు. రాటుదేలిపోయిన తర్వాత అట్టి శ్రమలు అనుభవించడానికి క్రైస్తవులారా మీరు పిలువబడ్డారు. శ్రమలు దేవుని మహిమ కొరకే మీకు కలుగుతూ ఉన్నాయి అని ఉత్తరాలు రాశాడు. శ్రమల్లో ఉన్న వారికి తన జీవితాన్ని ముందు పెట్టి తను ఏ రీతిగా విశ్వాస సంబంధంగా ఎదిగాడో, ఎట్టి శ్రమనైనా ఎదుర్కోవడానికి అతనికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ శక్తి వివరిస్తూ మాట్లాడుతున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక అది తన జీవిత అనుభవం. కొత్తగా చేరిన క్రైస్తవులకి, క్రీస్తుని అంగీకరించిన వారికి ఆనాడు పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు. నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో వారిని ఆదరించడానికి తన జీవిత అనుభవంలో శ్రమానుభవాన్ని ఏ రీతిగా పొందాడో, దానిలో ఏ రీతిగా శక్తిని దేవుని కృప వల్ల పొందుకున్నాడో దాన్ని తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. చదువు కిందికి లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనంలో పేతురు యొక్క అస్థిరమైన విశ్వాసం. 22వ అధ్యాయం 54వ వచనంలో ఆయన పట్టి యేసు ప్రభుని ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటి యొద్ద తీసుకొని పోయి పేతురు దూరముగా చూచి వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడి ముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండి అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు చూచి అతని తేరు చూచి వీడును అతనితో కూడా ఉన్నాడని చెప్పి అందుకు పేతురు అమ్మాయి నేను అతను ఎరుగున్నాను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతను పేతురుని చూచి నీవును వారిలో ఒకడు కావా పేతురు పోయి
నేను కాదను, పోయి నేను కాదు అన్నాడు. ఇంచుమించు ఇంచుమించు ఒక గడి అయిన తరువాత ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును ఆయనతో పాటు ఉన్నాడే, వీడు గలిలయుడని చెప్పాడు, దృఢంగా చెప్పాడు. అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదనను. నీవు చెప్పినది నాకు తెలియదు. అతడు ఎక్కడ మాట్లాడుతుండగా వెంటనే కోడిపోసేసి ప్రాణం ఇస్తానని చెప్పిన వాడు ప్రాణం మీదకి వచ్చేసరికి మాట మార్చి బొంకుతున్నాడు. ఆ స్థిరమైన విశ్వాసం. మరొక సందర్భాన్ని చెప్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ శిష్యుల యొద్దకు వెళ్తే శిష్యులు సముద్రంలో పడవలో ఉన్నారు. ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. దయ్యం అనుకున్నారు. దయ్యం కాదు, నేనే, భయపడకండి, ప్రభువా నిజంగా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. సరే నడువు అన్నాడు. నడిచాడు. 2 అడుగులు వేశాడు. చుట్టూ జరుగుతున్న ఆ భయంకరమైన తుఫాను గాలిని చూసి భయపడిపోయి మునిగిపోసాగాడు. అల్పవిశ్వాసి అన్నాడు యేసు ప్రభు. అల్పవిశ్వాసి. క్రీస్తు ప్రభు శిలువ మరణానికి ముందటి పేతురు వేరు, క్రీస్తు శిలువ మరణం తర్వాత పేతురు వేరు. నీకు తెలియాలా? ఆ విషయం తెలియాలి. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము పేతురికి దైవ శక్తిని అనుగ్రహించింది. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము పేతురు యొక్క అంతరంగ స్వభావాన్ని మార్చింది. పేతురు తన జీవిత గమ్యాన్ని మార్చుకున్నాడు యేసు ప్రభు పునరుత్థానం తర్వాత. అంతకుముందు భయంగా ప్రాణభయంతో ప్రాణాన్ని రక్షించుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రత్యేకించి మనందరికి తెలిసినట్టు యేసు ప్రభుని శిలువ వేశారు, చనిపోయాడు యేసు ప్రభు. ఆయన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత యేసు ప్రభు నిజంగానే 3వ దినమున దేవుని శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. కొంతమంది స్త్రీలు వెళ్ళి సమాధి దగ్గర చూసి ఆయన లేచున్నాడండి అని చెప్పారు. నమ్మాడా పేతురు? నమ్మల. వెళ్ళి అదే పనిగా సమాధి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి తొంగి చూశాడు. నమ్మాడా యేసు ప్రభు తిరిగి లేచాడని? నమ్మల. నమ్మకపోవడం మరొక ఎత్తు. మరొకసారి శిష్యులందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. నమ్మల. అంతా అయిపోతుంది. 3వసారి యేసు ప్రభు ప్రత్యక్షం కావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకోసమో తెలుసిన పేతురు యొక్క అవిశ్వాసం. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు, అయినా నమ్మల. మందమతుడు, అపోస్తలుడు మందమతుడు, నమ్మల. నమ్మకపోయేసరికి యేసు ప్రభు మరలా 3వసారి ప్రత్యక్షమయ్యి, ఇదిగో నేను సజీవుడై ఉన్నానని తాకి చూడండి. దేవుని శక్తి చేతని తిరిగి లేపబడ్డాడు. మృతుడనైతే కానీ యుగయుగములు సజీవుడై ఉన్నాను. 2 సార్లు చూసినా నమ్మని పేతురు ఏం చేస్తున్నాడు తెలిసినా? మళ్ళా పాత జీవితానికే చేపలు పట్టుకోవడానికి పొందాలని వెళ్ళిపోతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం ప్రత్యేకించి 3వ వచనంలో యేసు ప్రభు పునరుత్థానం జరిగిన రుజువులు ఉన్నాయి. తోటి వారే చూశారు, కానీ నమ్మని పేతురు. సీమోను పేతురు, నేను చేపలు పట్ట వెళ్ళబోతున్నాను వారితో అనగా వారు దేవుని నీతో పాటు వస్తామని చెప్పేసి. ముగించుకుందాం మనం. దయతో మొదటి శిక్షని దయతో గుర్తించండి. నేను చేపలు పట్టబోతున్నానంటే తక్కిన వాళ్ళు కూడా పేతురే చేపలు పట్టడానికి పోతుంటే నేను కూడా నీతో పాటు వస్తావా? నేను కూడా వస్తాను. వారి భౌతికమైన ఆశలన్నీ నిరాశలైపోయాయి. యేసు ప్రభు రాజు అవుతాడని, సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడని భౌతికంగా ఆలోచన చేస్తూ ఉన్నారనమాట. యేసు ప్రభు చనిపోయాడు, మృతులు లేస్తారా లేవరు. వారి అనుభవంలో ఎవరు చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినట్లు లేరు. ధర్మశాస్త్రం ఏమో మృతులు బ్రతుకుతారని చెబుతుంది, కానీ రుజువులు లేవు.
ఆ మాటకు వస్తే అనాగరికులు వీళ్ళు, యాసమాసి మాట్లాడేవాళ్ళు, ధర్మశాస్త్రం అంతగా తెలుసు అంటే అంతగా తెలియదు. విశ్వాసాన్ని సంపూర్తిగా విడిచిపెట్టి ఎన్నికెళ్ళిపోతున్నాడు దేవుడు. ఆ సమయంలో యేసు ప్రభు ప్రత్యక్షమై 4వ వచనంలో సూర్యోదయం అవుతూ ఉండగా యేసు ధరిని నిలిచి అయితే ఆయన యేసు అని బాగుర్తు పెట్టుకో. చేపలు పట్టడానికి వెళ్ళారు, చేపలు పట్టారు, పడుతూ ఉంటే యేసు ప్రభు ప్రత్యక్షమై సహాయం చేశాడు. సహాయం చేసిన ఆ వ్యక్తిని కూడా గుర్తించవా. ఆ తర్వాత జ్ఞాపకం వచ్చింది ఆయన ప్రభు. అప్పుడు ఏం చేశాడంటే ఆ చేపల్ని అక్కడే వదిలేసి పేతురు తన ఉన్న పై వస్త్రాన్ని సముద్రంలో పడేసి, పై వస్త్రం లేని వాడే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, అప్పుడు నేర్పించాడు యేసు ప్రభు పేతురికి పాఠం. పేతురు, నువ్వు నన్ను ముమ్మారు నీ ప్రభువుని అని నువ్వు ఒప్పుకోవాలి. అయితే గుర్తుపెట్టుకో, ఇక్కడి నుంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉంటుంది. నా గొర్రెలను మేపు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నీవే తెలుసుకుంటావు. అయితే నా గొర్రెలను మేపు. ఎందుకు 3 సార్లు ప్రత్యేకించి యేసు ప్రభు పేతురుని అడిగాడు, ప్రేమిస్తున్నావా అని? ముమ్మారు పొందాడు. తన అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరచని ఉద్దేశించి యేసు ప్రభు ముమ్మారు అడిగాడు. దయచేసి గుర్తించండి, యేసు ప్రభు యొక్క పునరుత్థానం చేత పేతురు తన అస్థిరత్వాన్ని విడిచిపెట్టి విశ్వాసమందు స్థిరుడై క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికైనా చావడానికైనా సిద్ధపడ్డాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానము పేతురులో మార్పు జరిగించింది. నేడు మనం కృష్ణ ప్రభువు నందు విశ్వాసం ఉంచుతున్నాం, ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నాం. అయితే ఆయన పునరుత్థానము మనలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది? బాప్తిస్మం పొందడానికి ముందు నీ జీవితం ఎలాగుందో, బాప్తిస్మం పొందిన తర్వాత యేసు ప్రభుతో పాటు ఆయన మరణంలో పాల్పొంది, సమాధిలో పాల్పొంది, ఆయన పునరుత్థానంలో పాల్పొందిన నీలో ఏ మార్పు జరిగింది? పేతురు కృష్ణ ప్రభు కోసము త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాడు. ప్రాణమును ప్రేమించేవాడు ఒకప్పుడు, ఇప్పుడు ప్రాణం ప్రేమించడం. మీరేం చేసినా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని పేతురు ధైర్యంగా అధికారుల మధ్య మాట్లాడాడు. అటు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేతురా నీకు? క్రీస్తు పునరుత్థానం నాలో కలుగజేసిన శక్తి అది అంటాడు. మనం కృష్ణ ప్రభునందు నిజంగా విశ్వాసం వచ్చిన వారమైతే, ఆయన మరణంలో సమాధిలో పొందిన వారమైతే, యేసు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి మనం గ్రహించిన వారమైతే, మనలో అతి మార్పును మనం చూపగలమా? ప్రాణాన్ని ప్రేమించేవారు ఇంకా యేసు ప్రభువుని వెంబడించడం అన్యాయం. అది యేసు ప్రభు తన దగ్గరకు వచ్చేవారికి ముందే చెప్పాడు, నా యొక్క విశ్వాసం ఉంచేవాడు నాకు శిష్యుడిగా ఉండదలుచుకుంటే ప్రాణాన్ని సైతం ద్వేషించాలా. ఆయన కండిషన్ పెట్టాడు. అలాగైతేనే రా నా శిష్యత్వం చెయ్యి, లేకపోతే వద్దు అన్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం, ప్రత్యేకించి లూకాసు వార్త 14వ అధ్యాయం. యేసు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి గ్రహించితే ఎవడు ప్రాణాన్ని ప్రేమించడు. 14వ అధ్యాయము 25వ వచనం నుండి యేసు ప్రభు చెబుతూ ఇలాగంటూ ఉంటాడు, బహు జనసమూహములను ఆయనతో కూడా వెలుచు ఉండినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణములు సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రాణాన్ని ప్రేమించేవాడు ఎంతమంది లేరు మనలో? అసలు కృష్ణ పునరుత్థానం నీకు అర్థమైందా?
నీ ప్రాణమును ప్రేమించడము నీ ఆత్మ సంబంధమైన స్థితికి ఎంతో ఆటంకం. అది ఆటంకం. దగ్గర గుర్తించండి. పునరుత్థానపు శక్తి గ్రహించిన పేతురు యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆ సందర్భంలోనే పేతురు నీవు హతసాక్షి అవుతావు అని చెప్పేశాడు యేసు ప్రభు. హతసాక్షి అవుతావు అన్నాడు. అవునా ప్రభువా? అవును. మా యోహాను సువార్త 7వ అధ్యాయంలో 18వ వచనం నుండి యేసు నా గొర్రెలను మేపు నువ్వు యవ్వనుడవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటునెల్లా తిరుగుతూ ఉంటావు. నీవు గుర్తుపెట్టుకోండి, ముసలివాడమైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదు, వేరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవు. నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అదంతా చెప్పు. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచడం దాన్ని సూచించుచు ఆయన మాట చెప్పాడు. హతసాక్షి అవుతావు నువ్వు ప్రత్యేకించి. నేను చక్రవర్తి క్రీస్తు శకం 67లో పేతురుని ఖైబర్ నది ప్రాంతానికి తీసుకెళ్ళి సమాధుల మధ్యలో పేతురుని ఒక్కరిని ఒంటరిగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. చూశారు, కొద్ది రోజులు చచ్చిపోతాడేమోనని చచ్చిపోకపోతే ఖైబర్ నది దగ్గర నుంచి పేతురుని మళ్ళా పిలిపించి ఎక్స్ ఆకారంలో పేతురుని సిలువేశారు. హతసాక్షి అయ్యాడు పేతురు. దైవం గుర్తించాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణమును క్రీస్తు ప్రభు కొరకు ఆయన సువార్త నిమిత్తం పోగొట్టుకుంటే దాన్ని రక్షించుకుంటాడు. యేసు ప్రభు చెప్పిన సూత్రుడు. ఆయన పునరుద్ధరణపు శక్తి ప్రకటించే వాస్తవం. కాబట్టి దైవం గుర్తించండి. పేతురు యొక్క జీవిత విధానం తన అనుభవం, ప్రత్యేకించి కొత్తగా వచ్చిన క్రైస్తవులకి తన జీవిత విధానాన్ని ముందు పెట్టి ఎట్టి శ్రమలైనా మీరు ఏమాత్రం భయపడకండి, మీరు అన్యజనుల మధ్యలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు, వారికి వేరై, వారి ఆచారాలకు వేరై, వారి పద్ధతులకు వేరై దేవుణ్ణి సంతోషపరచాలనే భావన కలిగి మీ ఆత్మలను దేవునికి సమర్పించుకోండి. ఇది పేతురు యొక్క సందేశం మొదటి పత్రికలో. కాబట్టి రాసిన రచయిత పేతురు. ముగించుకుందాం మనం. రాసిన రచయిత పేతురు ఏ కాలంలో రాశాడు? క్రీస్తు శకం 63 నుంచి 65 ఈ మధ్య కాలంలో రాశాడు. క్రీస్తు శకం 63 నుంచి 65 ఈ కాలంలో నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. నీరో చక్రవర్తి క్రైస్తవులకు వ్యతిరేక, క్రైస్తవుల్ని హింసించకూరుకున్నవాడు. అట్టి హింసలు, బాధలు అనుభవిస్తున్న మొదటి శతాబ్దపు క్రైస్తవులని ఆదరించుతూ, ఆదరణను చేకూర్చుతూ, వారి విశ్వాసాన్ని బలపరుస్తూ స్థిరంగా ఉండాలని ఆ పత్రిక రాస్తున్నాడు. ఉద్దేశం అది. మళ్ళీ మనం 10 నిమిషాల బ్రేక్ తర్వాత ఆ సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఇంతటితో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామంలో వందనాలు.